హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, రేపు జరగబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కూడినటువంటి ఈ అఫీషియల్ క్వశ్చన్ పేపర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో నుంచి మ్యాక్సిమం ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి స్పెషల్గా దీన్ని ప్రిపేర్ చేసినటువంటి పేపర్ ఇది. దీన్ని చాలా జాగ్రత్తగా అందరూ ప్రిపేర్ అవ్వడం మర్చిపోదు. దీనికి ప్రతి ప్రశ్నకి నేను ఆన్సర్ కూడా మీకు ఇవ్వడం జరుగుద్ది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ భాగంగా ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇందులో సెక్షన్ ఏలో మొత్తం 3 పారాగ్రాఫ్లు ఇస్తాడు. అందులో ఒక పోయం ఉంటుంది. ప్రతి దాంట్లో 5 ప్రశ్నలు ఇస్తారు. ఫస్ట్ పారాగ్రాఫ్కి 10 మార్కులు, రెండో పారాగ్రాఫ్కి 5 మార్కులు, ఆ తర్వాత వచ్చే పారాగ్రాఫ్ కూడా 5 మార్కులు, మొత్తం 20 మార్కులు పారాగ్రాఫ్స్కే ఉంటాయి. ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించింది ఫస్ట్ పారాగ్రాఫ్ ఈ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఏ బేకర్ ఫ్రమ్ గోవా అనేటువంటి లెసన్ నుంచి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఈ బేకర్ ఫ్రమ్ గోవా అనే లెసన్ నుంచి ఈ పారాగ్రాఫ్ ఇస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మిస్ అవ్వద్దు. ఈ పారాగ్రాఫ్కి ఇచ్చిన ప్రశ్నలు ఒకసారి చూసినట్లయితే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్రెడ్ సెల్లర్స్ డ్రెస్ అన్నాడు. అలాగే వాట్ డిడ్ ద బేకర్స్ యూజ్ టు వేర్ డ్యూరింగ్ ద నేరేటర్స్ చైల్డ్హుడ్ అని చెప్పేసి రెండో ప్రశ్న. ఈ 2 డిస్క్రిప్టివ్, వీటికి ఆన్సర్స్ మనమే ఈ పారాగ్రాఫ్లో ఉంటే వాటిని చూసి మనం రాయాల్సి ఉంటుంది. ఇక మూడో ప్రశ్న చూడండి, దీనికి మల్టిపుల్ చాయిస్. హూమ్ డస్ ద ప్రేజ్ జాక్ ఫ్రూట్ ఫిజిక్ రిఫర్ టు అన్నాడు. కలెక్టరా, బేకరా, ప్రొఫెసరా? దీనికి ఆన్సర్ కూడా నేను ఇప్పుడు ఇస్తాను. హౌ డిడ్ ద బేకర్స్ నోట్ దైర్ బిల్స్ అన్నాడు రెండో ప్రశ్న. అలాగే మూడోది, హౌ క్యాన్ వీ సే దట్ బేకర్స్ అండ్ దైర్ ఫ్యామిలీస్ వర్ హెల్దీ అండ్ వెల్దీ ఆల్ ద టైమ్ అని చెప్పేసి అడిగాడు. 5 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలకు ఆన్సర్స్ మనం ఒక్కసారి గమనిద్దాము. ఈ 5 ప్రశ్నల ఆన్సర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ 5 ప్రశ్నలకు ఆన్సర్స్ మీకు ఇస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ ఒకసారి చూడండి. ఎస్, మోడల్ పేపరు. ఈ మోడల్ పేపర్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుద్ది. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ ప్రశ్న బేకర్స్ ఫ్రమ్ గోవా, ఈ యొక్క లెసన్ ఇది. దానికి సంబంధించి ఇప్పుడు మీకు పారాగ్రాఫ్ చూపించాను. ఆ పారాగ్రాఫ్ ఆన్సర్స్ ఇవి. ఇక్కడ చూస్తే ఫస్ట్ దానికి కబాయ్ అనేది ఆన్సరు. రెండోది, ఏ షర్ట్ అండ్ ట్రౌజర్స్ షార్టర్ దెన్ ఫుల్ లెంత్ వన్స్ అండ్ లాంగర్ దెన్ హాఫ్ ప్యాంట్స్. ఇది ఆన్సర్. ఇది పారాగ్రాఫ్లోనే ఉంది ఆన్సర్. ఇది మీరు నేను చెప్పేటప్పుడు ఫస్ట్ ప్రతి పారాగ్రాఫ్కి ఏ ప్రశ్నలు ఉన్నాయి, ఆ పారాగ్రాఫ్ ఏంటి, దానికి ఏ ప్రశ్నలు ఇచ్చారు, వాటి ఆన్సర్స్ ఏంటి అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. నేను ఆ ప్రశ్నలు చెప్పేటప్పుడే వాటిని మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా కనీసం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నోట్ చేసుకోండి, రేపే ఎగ్జామ్ కాబట్టి మీరు మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఫస్ట్ దానికి ఆన్సర్ కబాయ్, రెండో దానికి షర్ట్ అండ్ ద ట్రౌజర్స్ షార్టర్ దెన్ ఫుల్ లెంత్, మూడో దానికి బి బేకర్, నాలుగో దానికి సి ఆన్ వాల్ ఇన్ పెన్సిల్, ఐదో దానికి బై దైర్ అపియరెన్స్. ఇలా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే మీకు రెండో పారాగ్రాఫ్కి వెళ్దాం. ఈ రెండో పారాగ్రాఫ్ మీరు గమనించండి ఒకసారి. ఈ రెండో పారాగ్రాఫ్ పోయమే ఇస్తాడు. ఎప్పుడూ కూడా రెండో పారాగ్రాఫ్ ఎప్పుడూ కూడా పోయమే ఉంటుంది. అది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, పోయం ఏమి ఇచ్చాడంటే అమండా లెసన్ నుంచి ఇచ్చాడు పోయం. ఇక్కడ గమనించండి, అమండా అనే లెసన్ నుంచి ఆ పోయం ఇవ్వడం, అమండా పోయం నుంచి ఇచ్చాడు. అమండా పోయం ఒకటి, అలాగే టైగర్ ఇన్ ద జూ ఒకటి. ఈ 2 పోయమ్స్ చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోవాలి. ఈ రెండిట్లో కంపల్సరీగా ఒక దాని నుంచి వస్తుంది. నిన్న మీకు చెప్పాను, నేను చెప్పిన వీడియోలో టైగర్ ఇన్ ద జూ అనే పోయము నుంచి మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ కూడా అమండా పోయం చాలా సింపుల్ పోయము, చాలా బాగుంటుంది. అందులోంచి డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అమండా, ఇక్కడ ఇచ్చాడు. డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అమండా, డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్ అమండా, అలాగే స్టాప్ దట్ స్లౌచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రైట్ అమండా, దెర్ ఈజ్ ఎ లాంగ్వేడ్ ఎమరాల్డ్ సీ వేర్ ద సోల్ ఇన్హాబిటెంట్ ఈజ్ మీ ఏ మర్మైడ్ డ్రిఫ్టింగ్ బ్లిస్ఫుల్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా చూస్తే దీని క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు. డూ యూ థింక్ అమండా ఈజ్ ఏ వెల్ డిసిప్లిన్డ్ గర్ల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు. అలాగే వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు అమండా, క్వశ్చన్స్ రాసుకోండి వీలైతే. అలాగే లేకపోతే వీడియో స్లో చేసుకుని ఒకసారి దాన్ని వీడియో పాజ్ చేసి అవన్నీ రాసుకోండి. ఆన్సర్స్ కూడా ఇస్తాను నేను. హౌ డస్ అమండా ఇమాజిన్ హర్ సెల్ఫ్ అని చెప్పేసి అన్నాడు. హూ ఈజ్ అడ్రస్సింగ్ అమండా అన్నాడు. అలాగే వేర్ డస్ ఏ మర్మైడ్ అన్నాడు. మర్మైడ్ అంటే తెలుసు, సముద్ర కన్య అంటారు కదా, అది ఎక్కడ ఉంటుంది, సీలో ఉంటుంది. హూ ఈజ్ అడ్రస్సింగ్ అమండా, అమండా ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు.
అలాగే చూడండి ఇక్కడ హౌ డస్ అమండా ఇమాజిన్ హర్ సెల్ఫ్ అమండా తను తాను ఏమనుకుంటుంది, వీటికి ఆన్సర్స్ ఒకసారి నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుద్ది. ఒకసారి ఆన్సర్ చూద్దాం. దీనికి సంబంధించి ఆన్సర్ చూసినట్లయితే రెండో ప్యాసేజ్ కదా, ఇగోండి స్ట్రేంజ్ అమండా. ఈ అమండా పోయంకి సంబంధించి 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది కదా, ఇగోండి ఈ అమండా పోయంకి సంబంధించి 5 ప్రశ్నలు ఇచ్చారు. ఒకసారి చూస్తే ఫస్ట్ దానికి నో, అమండా ఈజ్ కరెక్టెడ్ ఫర్ హర్ బిహేవియర్ షోయింగ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, ఇది ఆన్సరు. అలాగే ఏడోది రెండో ప్రశ్న దాంట్లో డోంట్ బైట్ యువర్ నెయిల్స్, డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్, స్టాప్ స్లాచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రైట్, ఇది. అలాగే మూడో దానికి మర్మెయిడ్, తాను ఏమనుకుంటుంది, మర్మెయిడ్ అనుకుంటుంది. 9వ మదరు, 10వ సి అనమాట. ఓకే, ఇలా ఆన్సర్స్ ఒకసారి చూసుకోండి. అక్కడ ప్రశ్నలు, ఇక్కడ ఆన్సర్స్ గమనించుకోండి ఒకసారి. అలాగే మూడో పారాగ్రాఫ్కి వెళదాం మనం. మూడో పారాగ్రాఫ్ చూసినట్లయితే ఈ పొయ్యము, ఈ యొక్క ప్యాసేజీ ఎక్కడి నుంచి ఇచ్చాడంటే బోలీ లెసన్ నుంచి ఇచ్చాడు. బోలీ లెసన్ మనకు తెలుసు కదా, బోలీ లెసన్ నాన్ టెల్లో ఉంది ఇది. ఎస్ఆర్ సప్లిమెంటరీ రీడరు ఈ బోలీ లెసన్. ఈ పోయం హర్ నేమ్ వాజ్ సులేఖ బట్ సిన్స్ హర్ చైల్డ్హుడ్ ఎవ్రీ వన్ హ్యాడ్ బీన్ కాలింగ్ హర్ బోలీ. ఈ లెసన్ చాలా ఇంట్రెస్టింగ్ లెసన్. ఈ పారాగ్రాఫ్ చదువుకోండి. అలాగే ఈ పారాగ్రాఫ్లోనే క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ గమనించండి. ఇందులో ఏం ప్రశ్నలు ఇచ్చాడు అంటే వేర్ ఈజ్ ద రియల్, వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ ద గర్ల్, రియల్ నేమ్ ఆఫ్ ద గర్ల్, ఆ గర్ల్ యొక్క రియల్ నేమ్ ఏంటి అని చెప్పాడు. హర్ నేమ్ వాజ్ సులేఖ అని చెప్పేసి పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్లోనే ఇచ్చేసాడు. అలాగే వై డిడ్ బోలీ వాంట్ టు టాక్ లెస్, అమ్మాయి ఎందుకు తక్కువ మాట్లాడటానికి ఇష్టపడద్ది అనే దానికి ఆన్సర్. అలాగే వాట్ హ్యాపెన్ టు ద గర్ల్ వెన్ షీ ఫెల్ ఆఫ్ ద కాట్. అలాగే హౌ వాజ్ మూడో ప్రశ్న చూడండి. హౌ వాజ్ నాలుగోది, హౌ వాజ్ బోలీ వెన్ షీ వాజ్ బోర్న్. అలాగే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సింపుల్టన్ ఇక్కడ ఇచ్చాడు. వీటికి ఆన్సర్స్ ఒకసారి చూద్దాం మనం. వీటి ఆన్సర్స్ ఒకసారి చూసినట్లయితే ఈ పారాగ్రాఫ్లోనే మొత్తం ఈ మూడో పారాగ్రాఫ్కి మాత్రం ఆన్సర్లన్నీ కూడా అందులోనే ఇచ్చేస్తాడు. ఎందులో మనకి ఏదైతే పారాగ్రాఫ్ ఇచ్చాడో దాంట్లోనే ఇచ్చేస్తాడు. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగోండి బోరీ లెసన్, దీనికి సంబంధించి పారాగ్రాఫ్. ఫస్ట్ దానికి సులేఖ ఆన్సర్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లోనే ఉంది. అలాగే రెండో దానికి బికాజ్ షీ స్టామర్డ్ అండ్ వాజ్ మిమిక్డ్, ఇది ఆన్సర్. మూడో ప్రశ్న చూడండి, హర్ బ్రెయిన్ వాజ్ డ్యామేజ్డ్, దీనికి బి. వీటన్నిటికి కూడా మల్టిపుల్ ఛాయిస్లు ఇచ్చినట్టున్నాడు. అలాగే వెరీ బ్యూటిఫుల్, హౌ వాజ్ షీ ఎట్ హర్ బర్త్ అని అడిగాడు కదా, వెరీ బ్యూటిఫుల్. ఇమేచ్యూర్ ఐదో దానికి ఇమేచ్యూర్ ఆన్సర్. ఇవి రాసుకోండి కావాలంటే మీరు. నెక్స్ట్ ఆరోది పై చార్ట్. ఈ పై చార్ట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. 16వ ప్రశ్న అంటే 15 ప్రశ్నలు అయిపోయినాయి. 3 పారాగ్రాఫ్ల మీద 3, 5, 15 క్వశ్చన్లు అయిపోయినాయి. 16వ ప్రశ్న వచ్చేసి ఇక్కడ చూడండి. 16వ ప్రశ్న ఏమి ఇచ్చాడయ్యా అంటే వేస్టెడ్ ఫుడ్ బై కేటగిరీ అని చెప్పేసి ఇచ్చాడు. ఏ కేటగిరీ ఎంతెంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నామని పై చార్ట్ ఇచ్చాడు. ఈ పై చార్ట్ మీద 5 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు పై చార్ట్లో, ప్రాసెస్డ్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ 8% వేస్ట్ చేస్తున్నామంట, డైరీ ప్రొడక్ట్స్ 19% వేస్ట్ చేస్తున్నామంట, గ్రెయిన్ ప్రొడక్ట్స్ 14% వేస్ట్ చేస్తున్నాం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 22% వేస్ట్ చేస్తున్నాం, మీట్ అండ్ ఫిష్ 18% మనం వృధాగా చేస్తున్నాం, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ 7%, అలాగే స్వీట్నర్స్ 10%, ఎగ్స్ 2% మనం వేస్ట్ చేస్తున్నామంట ఫుడ్లో. అలాగే ఇలా పై చార్ట్ ఇచ్చాడు. దీనికి 5 క్వశ్చన్లు ఇచ్చాడు కింద ఆన్సర్. వాట్ డస్ ద పై చార్ట్ షో అన్నాడు. ఈ పై చార్ట్ ఏం తెలియజేస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి, దీనికి ఆన్సర్ మనం దాంట్లో చూసి రాయాలి. పై చార్ట్ ఏం తెలియజేస్తుంది ఇక్కడ ఇచ్చాడు, వేస్టెడ్ ఫుడ్ అని చెప్పేసి ఇచ్చాడా, ఇదే ఆన్సర్గా. ద పై చార్ట్, ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ వేస్టెడ్ ఫుడ్ బై కేటగిరీ అని రాసే చాలు, ఆన్సర్ 2 మార్కులు వస్తాయి మీకు. సారీ, దీనికి 1 మార్కే. ఇకపోతే రెండో ప్రశ్న ఏంటయ్యా అంటే హౌ మెనీ కేటగిరీస్ ఆఫ్ ఫుడ్ ఆర్ గివెన్ ఇన్ ద పై చార్ట్. పై చార్ట్లో ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ గురించి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నాడు. మీరు దాన్ని లెక్కేసుకున్నా తెలిసిపోద్ది. ఇందులో ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మెన్షన్ చేశాడు, 1, 2, ఒకసారి చూద్దామా. ఇదిగోండి, ఇది 1, ఇది 2, 3, 4, ఇక్కడ 5, 6, 7, 8 రకాల ఫుడ్ ఐటమ్స్ గురించి మెన్షన్ చేశారు. కాబట్టి 8 అని రాస్తే మీకు ఆన్సర్ ఇస్తారు ఖచ్చితంగా అనమాట. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద నెక్స్ట్ 17వ ప్రశ్న. ఇందులో 3వ ప్రశ్న చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ మీట్ అండ్ ఫిష్ ఈజ్ వేస్టెడ్. ఎంత పర్సెంట్ మీట్ అండ్ ఫిష్ వేస్ట్ అవుతుందంటే 18%. ఇక్కడ ఇచ్చాడు కదా, చూసి ఆన్సర్లు పెట్టడమే ఈజీ అనమాట. ఈ పై చార్ట్కి 5 మార్కులు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. ఓకే, 5 క్వశ్చన్లు 5 మార్కులు.
నెక్స్ట్ 4వది, యాజ్ పర్ ద పై చార్ట్ ద పర్సంటేజ్ ఆఫ్ లీస్ట్ వేస్టెడ్ ఫుడ్ ఈజ్, అంటే తక్కువగా వేస్ట్ చేయబడుతున్న ఫుడ్ ఏది అన్నాడు. మళ్ళీ ఒకసారి మనం ఇది చూద్దాం. అతి తక్కువగా వేస్ట్ అయ్యేది ఏంటి అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎక్స్ 2% మాత్రమే వేస్ట్ అవుతుంది, ఎక్స్ 2% మాత్రం వేస్ట్ అవుతుంది, కాబట్టి ఎక్స్ ఆన్సర్ అవుద్ది. ఓకే, 2% వేస్ట్ చేసేది ఏంటంటే తక్కువ మొత్తం. ఇక్కడ ఇచ్చాడు కదా, గ్రెయిన్, డైరీ, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అని చెప్పేసి ఏబీసీలు ఇచ్చాడు. యాజ్ ఫర్ ద పై చార్ట్ ద పర్సంటేజ్ ఆఫ్ లీస్ట్ వేస్టెడ్ ఫుడ్ ఈజ్ అన్నాడు. పై చార్ట్ ప్రకారం అతి తక్కువ వేస్టెడ్ ఫుడ్ ఏంటి అని చెప్పి అడిగాడు ఇక్కడ. కానీ గ్రెయిన్, డైరీ, ఫుడ్ అండ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అని మాత్రమే ఇచ్చాడు. మరి ఆన్సర్ ఇక్కడ ఎగ్స్ 2% కదా వేస్ట్ అవుతుంది, అది ఇవ్వలేదు. సరే, అది ఇవ్వలేదు కాబట్టి తీసేయండి. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది తక్కువో మనం చూద్దాం. గ్రెయిన్, డైరీ, ఫ్యాట్స్. గ్రెయిన్, డైరీ, ఫ్యాట్స్. ఇక్కడ గ్రెయిన్స్ ఎంత, ఫ్యాట్స్ 7%, గ్రెయిన్ ఎంత 14%, అలాగే ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ 8%, డైరీ 19%. కాబట్టి ఫ్యాట్స్ అండ్ ఆయిల్సే కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఇక్కడ ఇచ్చిన వాటి ప్రకారం ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ కరెక్ట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ అన్నాడు. దీనికి కూడా ఆన్సర్ డైరీ ఆక్యుపైడ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ వేస్టేజ్. ఎక్కువ మొత్తం డైరీ ప్రోడక్ట్స్ వేస్ట్ చేస్తున్నామా, డైరీ 19% వేస్ట్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి 22%, కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ద వేస్టేజ్ పర్సంటేజ్ ఆఫ్ మీట్ అండ్ ఫిష్ ఈజ్ మోర్ దెన్ ద ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నాడు. అంటే ఎక్కువ మొత్తం వేస్ట్ చేసేది ఏంటి, మీటు, ఫిష్ అనేది మోర్ దెన్ ద ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కంటే కూడా ఫ్రూట్, వెజిటేబుల్స్ ఎక్కువ అన్నాడు, అది కూడా తప్పే. నెక్స్ట్ ఇక్కడ 3వ చూడండి, కాబట్టి సి కరెక్ట్ అయిపోద్ది అప్పుడు ఆటోమేటిక్గా. నెక్స్ట్ 17వ ప్రశ్న చూడండి. 17వ ప్రశ్న జంబుల్డ్ సెంటెన్స్ అబ్బా. అంటే ఒక స్టోరీ ఇచ్చాడు, ఆ స్టోరీలో ముఖ్యమైన ఈవెంట్స్ కింద ఒక 5 ఇచ్చాడు. ఈ ఈవెంట్స్లో ఏది ముందు జరిగింది అనేది మనం చూసి ఫస్ట్ జరిగింది ముందు రాయాలి, తర్వాత జరిగింది సెకండ్ రాయాలి. ఇగోండి 5 ఈవెంట్స్ ఇచ్చాడు. పైన ఆల్రెడీ స్టోరీ ఇచ్చేసాడు. ఇక్కడ పైన స్టోరీ ఇచ్చాడు, కింద ఆ స్టోరీలో ముఖ్యమైన ఈవెంట్స్ 5 మెన్షన్ చేశాడు. ఈ ఈవెంట్స్లో స్టోరీ ప్రకారం ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది అనేది ఇక్కడ చూద్దాం. ద ఫార్మర్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఎగ్స్ ఇన్ ఇట్స్ స్టమక్ వెన్ హీ కిల్డ్ ఇట్. అంటే ఇదేం లేదు, బంగారు కోడిగుడ్డు సంబంధించిన స్టోరీ ఇచ్చినట్టున్నాడు. దాంట్లో ఆ యొక్క ఈవెంట్స్ ఇచ్చాడు చూడండి. ద ఫార్మర్ వాంట్స్ టు గెట్ ఆల్ ద ఎగ్స్ టు ఎట్ వన్స్ టు బికమ్ రిచ్ అన్నాడు. ఇది కూడా కాదు. ద ఫార్మర్ అండర్స్టూడ్ దట్ హీ స్పాయిల్డ్ హిజ్ సోర్స్ ఆఫ్ లైఫ్ డ్యూ టు హిజ్ గ్రీడ్. ఇది ఫైనల్ సెంటెన్స్ అబ్బా. సి అనేది ఫైనల్ సెంటెన్స్. రియలైజ్ అవుతాడు, అయ్యో అనవసరంగా నేను నా కోడిని చంపుకున్నానని. కాబట్టి ఇక్కడ ద ఫార్మర్ హ్యాడ్ గూజ్ దట్ లెయిడ్ ఏ గోల్డెన్ ఎగ్ ఎవ్రీ డే. అది ఫస్ట్ సెంటెన్స్ డి అవుద్ది, డి 1 అవుద్ది. ఎవ్రీ డే ద ఫార్మర్ సెల్స్ అన్ ఎగ్ అండ్ ఫుల్ఫిల్స్ హిజ్ ఫ్యామిలీస్ నీడ్స్, ఈ 2 అవుద్ది. అలాగే ద ఫార్మర్ అండర్స్టూడ్ దట్ హీస్, అది కాదు. ద ఫార్మర్ వాంట్స్ టు గెట్ ఆల్ ద ఎగ్స్ ఎట్ వన్స్ టు బికమ్ రిచ్, బి 3 అవుద్ది. బి అనేది 3 అవుద్ది. అలాగే ద ఫార్మర్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఎగ్స్ ఇన్ ద స్టమక్ వెన్ హీ కిల్డ్ ఇట్, ఏ 4 అవుద్ది. ఫైనల్గా సి అనేది 5 అవుద్ది. ఓకే, ఇట్లా స్టోరీ ప్రకారం మనం ఆర్డర్లో పెట్టుకోవాలి. సరే, అది తీసేయండి, అయిపోయింది. ఇక 18 గ్రామర్కి సంబంధించి అబ్బా. గ్రామర్ అండ్ వొకాబులరీ సెక్షన్ బి. దీనికి సంబంధించి ఫస్ట్ కంబైనింగ్ సెంటెన్సెస్ విచ్తో ఇస్తాడు. ఇక్కడ గమనించండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఐ రీడ్ ఏ బుక్ ఎస్టర్డే అన్నాడు. ఐ రీడ్ ఏ బుక్ ఎస్టర్డే, ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అన్నాడు. ఇక్కడ విచ్తో కంబైన్ చేసి రాయమన్నాడు. ఇక్కడ విచ్తో కంబైన్ చేసి రాయమన్నాడు. అప్పుడు ఎలా రాస్తాం మనం, ఇదిగోండి విచ్తో కంబైన్ చేసి 2 సెంటెన్స్లు కూడా, ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. ఇక్కడ ఏం లేదు, ఐ రీడ్ ఏ బుక్ ఎస్టర్డే, ఐ రీడ్ ఏ బుక్, ఇట్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అన్నాడు. ఇట్ అనేది దేన్ని చేస్తుంది, బుక్ను తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ కంబైన్ చేసి రాసేటప్పుడు ఇట్ ప్లేస్లో విచ్ పెట్టి రాస్తే సరిపోద్ది. ఐ రీడ్ ఏ బుక్ ఎస్టర్డే విచ్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అని రాస్తే సరిపోద్ది. ఐ రీడ్ ఏ బుక్ విచ్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్, ఇట్ తీసేసి ఇట్ ప్లేస్లో విచ్ పెట్టేసి రాయటమే ఇన్ఫర్మేటివ్. ఐ రీడ్ ఏ బుక్ విచ్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అంటే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అన్నాడు. ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సంబంధించిన సెంటెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇందులో మీరు గమనిస్తే ద టీచర్ అప్రిషియేటెడ్ మై సక్సెస్ అన్నాడు కదా. దీనికి ఎలా రాస్తాం మనం, మై సక్సెస్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఈ వెర్బ్ చూడండి V2 ఫామ్లో ఉంది. అప్రిషియేటెడ్ అనేది ద టీచర్ అప్రిషియేటెడ్ మై సక్సెస్ అని సెంటెన్స్ ఇచ్చాడు. అప్పుడు ఏం రాస్తాం, ఈ యొక్క సక్సెస్
మై సక్సెస్ వాజ్ అప్రిసియేటెడ్ బై ద టీచర్ అని రాయాలి. మై సక్సెస్ వాజ్ అప్రిసియేటెడ్ బై ద టీచర్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, హెల్పింగ్ వెర్బ్ వాజ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న వెర్బ్ మెయిన్ వెర్బు V2 ఫామ్లో ఉంది, అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. దానికి సూటబుల్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి అంటే మై సక్సెస్ అనేది సింగులర్ కాబట్టి అక్కడ వాజ్ వస్తుంది. ఓకే, మై సక్సెస్ వాజ్ అప్రిషియేటెడ్ బై ద టీచర్, అది రాయాలి. ఓకే, నెక్స్ట్ దీని కిందకు వచ్చేయండి. ఇక్కడ 20వ ప్రశ్న, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అన్నాడు. గౌతమ్ బుద్ధ సెడ్ ఐ వాంట్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మస్టార్డ్ సీడ్స్. ఇక్కడ సెంటెన్స్ చూడండి, గౌతమ్ బుద్ధ సెడ్, ఇది రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, ఇండైరెక్ట్లో రాయడం మనం. ఇక్కడ ఐ వాంట్ అనేది ఏంటి, ఐ వాంటెడ్ కాదు, వాంట్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. అప్పుడు ఎట్లా రాస్తాం, సింపుల్ పాస్ట్ టెన్స్లోకి రాయాలి సెంటెన్స్ని. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఐ వాంట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే సెంటెన్సు ఐ వాంట్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మస్టార్డ్ సీడ్స్ అన్నాడు. గౌతమ్ బుద్ధ సెడ్, గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు, నాకు ఒక గుప్పెడు మస్టర్డ్ సీడ్స్ కావాలి అన్నాడు. వాంట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, అప్పుడు సింపుల్ పాస్ట్లోకి రాయాలి మనం దాన్ని, అంతే. ఇక్కడ టెన్స్ మారద్ది. రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు ఆటోమేటిక్గా టెన్స్ మారద్ది, దానికి ఆపోజిట్ టెన్స్లోకి. సింపుల్ ప్రెజెంట్ ఉంటే సింపుల్ పాస్ట్లోకి మారద్ది. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. అలాగే సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సింపుల్ ఫాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లో మారద్ది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. గౌతమ్ బుద్ధ, దీన్ని ఎలా రాస్తాం అప్పుడు, గౌతమ్ బుద్ధ సెడ్ దట్ హీ వాంటెడ్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మస్టార్డ్ సీడ్స్ అని రాయాలి. గుర్తుపెట్టుకోండి, గౌతమ్ బుద్ధ సెడ్ దట్ హీ, అయ్యల్లా హీ అవుద్ది. ఇక ప్రొనౌన్స్ కూడా మారుతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో చెప్తున్నారు గుర్తుపెట్టుకోవాలి. గౌతమ్ బుద్ధుడు అబ్బాయే కాబట్టి గౌతమ్ బుద్ధ సెడ్ దట్ హీ వాంటెడ్, వాంట్ అని ఉంది సింపుల్ ప్రజెంట్, దీన్ని సింపుల్ పాస్ట్లోకి మారుస్తాం, వాంటెడ్, దట్ హీ వాంటెడ్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మస్టార్డ్ సీడ్స్, అంతే. ఇందులో ఇంకా మార్పు ఏమి ఉండదు. నెక్స్ట్ ప్రశ్నకు వద్దాం. మై సిస్టర్ ఈజ్ సఫరింగ్ డాష్ హెడేక్. సఫరింగ్ ఫ్రమ్, సఫర్ అనే వెర్బ్ వచ్చినప్పుడు కంపల్సరీగా దాని తర్వాత సఫరింగ్ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సఫరింగ్ ఫ్రమ్, దీనికి సఫరింగ్ ఫ్రమ్. నెక్స్ట్ దిస్ బుక్ కన్సిస్ట్ తర్వాత ఎప్పుడైనా ఆఫ్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఆఫ్ అనే ప్రిపోజిషన్. ఓఎఫ్ఎఫ్ కాదు, ఓఎఫ్ ఆన్సర్ ఆఫ్. ఓఎఫ్ కాదండు, ఓఎఫ్ఎఫ్ అంటే అవే అని అర్థం, దూరంగా అని అర్థం. ఓఎఫ్ అంటే ఆఫ్, కన్సిస్ట్ ఆఫ్. దిస్ బుక్ కన్సిస్ట్ ఆఫ్ ఓఎఫ్ 40 pages. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ 22వ ప్రశ్న చూద్దాం. ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అన్నాడు. ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చాడు, దీనికి 5 మార్కులు అండి, గుర్తుపెట్టుకోవాలి. ప్యాసేజ్కి ఎన్ని మార్కులు, 4 మార్కులు అండి. 4 ABC ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూడండి, ABCD 4 బ్లాంక్స్ ఇచ్చాడు, 4 మార్కులు ఇచ్చాడు దీనికి. 22వ ప్రశ్న. ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ ఆర్ అన్నాడు. పీపుల్స్ అనే పదం ఉందా, అది కరెక్ట్ చేసి మనం రాయాల్సి ఉందన్నమాట. సమ్ పీపుల్ అనాలి, సమ్ పీపుల్స్ అనకూడదు. ఓకే, సమ్ పీపుల్స్ ఆర్ బోర్న్ అన్నాడు, సమ్ పీపుల్ ఆర్ బోర్న్. ఓకే, అక్కడ పీపుల్స్ అన్నాడు, సమ్ పీపుల్ ఆర్ బోర్న్, అది రాయాలి. అలాగే నెవర్ రోట్ అన్నాడు, నెవర్ రైట్ అక్కడ రావాల్సింది. ఇక్కడ చూడండి ఒకసారి, సమ్ పీపుల్స్ అన్నాడు. పీపుల్స్ అనేది ఎలా పదం, అది కాదు. సమ్ పీపుల్స్ ఆర్ కాదు, సమ్ పీపుల్ అనే పదమే ప్లూరల్ ఫామ్ అనమాట. పీపుల్స్ అవసరంలా, పీపుల్ అంటే చాలు. సమ్ పీపుల్ ఆర్ అంటే సరిపోద్ది. సమ్ పీపుల్ ఆర్ బోర్న్ క్లియర్ హెడెడ్ అన్నాడు. అక్కడ పీపుల్స్ అని ఉంది, పీపుల్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండోది. పీపుల్ ఆర్ న్యాచురల్లీ ఫజీ అండ్ విల్ నెవర్ రోట్ అన్నాడు, రైట్ రాయాలి. అక్కడ విల్ తర్వాత ఎప్పుడైనా V1 వస్తుంది, షెల్లో విల్ తర్వాత ఎప్పుడైనా V1 రైట్ అని రాయాలి, కానీ రోట్ వచ్చాడు కాబట్టి రైట్ అని రాయాలి ఇక్కడ. ఓకే, క్లియర్ చేసి ఇక్కడ గమనించండి ఒకసారి, ఇక్కడ రాసుకోవాలండి మనం. ఫస్ట్ దానికి పీపుల్ అంతే, పీపుల్స్ కాదు, ఇది పీపుల్ అండి. ఓకే, రెండో దానికి ఏమన్నాడు ఇక్కడ గమనించండి. రెండోది ఏమని ఇచ్చాడంటే రైట్ అన్నాడు, రోట్ అన్నాడు, రైట్ రాయాలి ఇక్కడ, రైట్. నెక్స్ట్ థింకింగ్ క్లియర్లీ ఈజ్ ఏ కాన్షియస్ యాక్ట్ దట్ రైట్స్ మస్ట్ ఫోర్స్డ్ అన్నాడు. ఫోర్స్, అది మస్ట్ తర్వాత V1 రావాలి, ఫోర్స్.
అది మోడల్ ఆక్సిలరీ, దాని మోడల్ హెల్పింగ్ వర్బ్ అనమాట. దాని తర్వాత మస్ట్ కానీ మే కానీ ఏదొచ్చినా దాని తర్వాత V1 రావాలి. ఇక్కడ V2 రాశాడు. ఫోర్స్డ్ అన్నాడు. మస్ట్ ఫోర్స్ ఆన్ దెమ్సెల్వ్స్ యాజ్ ఇఫ్ దే వర్ వర్కింగ్ ఆన్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ దట్ రిక్వైర్ లాజిక్, మేకింగ్ ఏ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ ఎన్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ అన్నాడు. ఆల్జీబ్రా ఇట్ సెల్ఫ్ ఏ ప్లూరల్ ఫాము. ప్రాబ్లమ్స్ అవసరంలా, ప్రాబ్లం ఆల్జీబ్రా ప్రాబ్లం అన్నాడు. ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకే, ఇలా డిఫరెన్స్. దీనికి సంబంధించి ఒకసారి మనం ఆన్సర్స్ చూద్దామా? దీనికి సంబంధించి ఈ 22వ ప్రశ్నకు సంబంధించి మనం ఒక్కసారి ఆన్సర్స్ చూద్దాం. 22వ ప్రశ్నకి ఆన్సర్స్ ఇక్కడ చూడండి. ఇదిగోండి 22వ ప్రశ్న. ఓకే, 22 ఇదిగోండి. పీపుల్స్ అన్నాడు. పీపుల్ రాసాం కరెక్ట్గా. ఇదిగోండి పీపుల్స్ అన్నాడు. పీపుల్ కరెక్ట్. రోట్ అని రాశాడు. రైట్ కరెక్ట్. ఫోర్స్డ్ అన్నాడు. ఫోర్స్ కరెక్ట్. ప్రాబ్లమ్స్ అన్నాడు. ప్రాబ్లం కరెక్ట్. ఓకే, ఇచ్చేసాడు ఆన్సర్స్ కూడా చాలా క్లియర్గా. నెక్స్ట్ మనం 23వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 23 క్వశ్చన్ నెంబర్ 23కి వెళదాం. ఓకే, 23వ ప్రశ్న చూద్దాం ఒకసారి. 23వ ప్రశ్న ఏమున్నాయి అంటే ఆర్టికల్స్ ఇచ్చాడు. ఇక్కడ గమనించండి, ఆర్టికల్స్ ఇచ్చాడు. 23వ ప్రశ్న ఆర్టికల్స్. స్టూడెంట్స్ నీడ్, ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ నీడ్ టు ఫిల్ అవుట్ యాన్ అప్లికేషన్. ఏ అప్లికేషన్ కాదు, యాన్ అప్లికేషన్ కదా, యాన్ అప్లికేషన్. ఫిల్డ్ అవుట్ యాన్ అప్లికేషన్. యాన్ రావాలి. ఆర్టికల్ అనగానే మనకి ఏ, యాన్, ది, ఇలా ఏ యాన్ ఏమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు, దీనేమో డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఇక్కడ ఏ వస్తుంది, యాన్ వస్తుంది, యాన్ అప్లికేషన్ అంటాం. అలాగే హీ గోస్ టు ద థియేటర్ వన్స్ ఏ మంత్, ఏ వస్తుంది, వన్స్ ఏ మంత్, ఏ రావాలి ఇక్కడ, ఏ మంత్. ఓకే, అట్లాగే నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. 24వ ప్రశ్న. వెన్ వీ వర్ యంగ్ వీ బిలీవ్డ్ దేర్ వర్ గోస్ట్. ఇక్కడ రిపీటెడ్ పాస్ట్ యాక్షన్స్ అబ్బా, రిపీటెడ్ పాస్ట్ యాక్షన్స్. ఇగోండి రిపీటెడ్ పాస్ట్ యాక్షన్స్ యూజింగ్ వుడ్, సో. గమనించండి, వుడ్ కానీ సో కానీ వాడి మనం పాస్ట్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాము. అలాగే ఇక్కడ ఏమి సెంటెన్స్లు ఇచ్చాడు? వెన్ వీ వర్ యంగ్, ఇక్కడ చూడండి, వెన్ వీ వర్ యంగ్ వీ బిలీవ్డ్ దేర్ వర్ గోస్ట్ అన్నాడు. ఆ సెంటెన్స్ ఎలా రాయాలి మనం? అప్పుడు రాయాల్సింది ఏంటంటే వెన్ వీ వర్ యంగ్ అంటే నేను చిన్నప్పుడు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అని అర్థం వస్తుంది. వీ బిలీవ్ దేర్ వర్ గోస్ట్, దయ్యాలు ఉన్నాయని మేము నమ్ముతూ ఉండేవాళ్ళము. అది పాస్ట్ హ్యాబిట్. అప్పుడు చిన్నప్పుడు నమ్ముతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఎట్లా రాస్తామంటే వెన్ వీ వర్ యంగ్ వీ యూజ్ టు బిలీవ్డ్ అని ఇచ్చాడు ఇక్కడ, కానీ బిలీవ్ అని రాయాలి. వీ యూజ్ టు బిలీవ్ దేర్ వర్ గోస్ట్, అది రాయాల్సింది. యూజ్ టు ప్లస్ V1 అండి ఇక్కడ వాడాల్సింది. యూజ్ టు ప్లస్ V1. నెక్స్ట్ 2వ ప్రశ్న చూడండి. మై అంకుల్ స్పెండ్ హిజ్ హాలిడేస్ బై ద సీ అన్నాడు. మై అంకుల్ వుడ్ స్పెండ్ అని ఇచ్చాడు. వుడ్ స్పెండ్ హిజ్ హాలిడేస్ బై ద సీ, లేదంటే మై అంకుల్ యూజ్ టు స్పెండ్ హిజ్ హాలిడేస్ బై ద సీ, అది రాయాలి. స్పెంట్ అని ఇచ్చాడు. V2 ఉంటుంది ఎక్కడైనా. ఇది పాస్ట్ హ్యాబిట్ కాబట్టి ఇచ్చే సెంటెన్స్లో సింపుల్ పాస్ట్లోనే ఉంటుంది. అప్పుడు మనం యూజ్ టు స్పెండ్ V1, యూజ్ టు ప్లస్ V1, లేకపోతే వుడ్ ప్లస్ V1 గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ రాయాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి. రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ మోడిఫైయర్ అన్నాడు. నౌన్ మోడిఫైయర్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ అండి. యాడ్జెక్టివ్ 2 సెంటెన్స్లు ఇస్తాడు. 2 సెంటెన్స్లు యాడ్జెక్టివ్స్ ఉంటాయి. మనం వాటిని కలిపి ఒక సెంటెన్స్లో రాయాలి. ఒక వ్యక్తిని అనేక యాడ్జెక్టివ్తో వర్ణిస్తూ చెప్తాం కదా, అట్లాగే సురేష్ వెంట్ టు ఏ హౌస్, ఇట్ వాజ్ ఏ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ అన్నాడు. అప్పుడు మనం ఎట్లా రాస్తాం? సురేష్ వెంట్ టు ఏ బ్యూటిఫుల్ డెకరేటెడ్ హౌస్, ఏ బ్యూటిఫుల్ డెకరేటెడ్ హౌస్ అని రాసి సరిపోద్ది కదా. సురేష్ వెంట్ టు ఏ బ్యూటిఫుల్ డెకరేటెడ్ హౌస్ అని రాసి సరిపోద్ది. బ్యూటిఫుల్ డెకరేటెడ్ చూడండి ఇచ్చాడు. బ్యూటిఫుల్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ అని చెప్పేసి 2వ సెంటెన్స్ ఇచ్చాడు. 2 కూడా యాడ్జెక్టివ్గా మనం ఉపయోగించవచ్చు. అప్పుడు హౌస్ని వర్ణిస్తూ రాయాలి మనం. ఇదే కదా నౌను. సురేష్ వెంట్ టు ఏ బ్యూటిఫుల్ డెకరేటెడ్ హౌస్ అని చెప్పి రాస్తే సరిపోద్ది. అలాగే 2వ సెంటెన్స్ చూడండి. హీ మేడ్ ఏ షార్ట్ స్పీచ్ అన్నాడు కదా. 2వ సెంటెన్స్ చూస్తే హీ మేడ్ ఏ షార్ట్ స్పీచ్, ద స్పీచ్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ స్పీచ్ని వర్ణిస్తున్నాడు. హీ మేడ్ అన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్పీచ్, అది రాయాల్సింది. హీ మేడ్ అన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్పీచ్.
అని రాసి సరిపోద్ది. ఇక్కడ ప్రతిదాన్ని మనం యాడ్జెక్టివ్గా ఉపయోగించాలన్నమాట. హీ మేడ్ ఏ షార్ట్ స్పీచ్ అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ద స్పీచ్ వాజ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి రెండో సెంటెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది యాడ్జెక్టివే, షార్ట్ అనేది కూడా యాడ్జెక్టివ్గా షార్ట్ స్పీచ్ అని ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి అప్పుడు ఎట్లా రాస్తాం? హీ మేడ్ యాన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్పీచ్ అని రాస్తే సరిపోద్ది, ఒకటే సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, గివ్ సూటబుల్ అడ్వైజ్ అన్నాడు. అడ్వైజ్ అనగానే మనం ఏమి ఉపయోగిస్తాం? షుడ్ అనేది వాడతాం, లేదంటే ఇట్ ఈస్ బెటర్ అనే ఫ్రేజ్ కూడా వాడచ్చు. ఇక్కడ చూడండి, యువర్ బ్రదర్ ఈజ్ ఆల్వేస్ బైటింగ్ నెయిల్స్. మీ బ్రదర్ ఏం చేస్తున్నాడు? పద్దాడ వేలి గోల్డ్ కొరుకుతున్నాడు. అది బ్యాడ్ హ్యాబిట్ కదా. వాడికి ఏమని కొరకొద్దని చేతి వేళ్ళు వేరికి ఉన్నటువంటి గోల్డ్ కొరకవద్దు, బైట్ చేయవద్దు అని చెప్పేసి వాడికి సజెషన్ ఇవ్వాలి. యూ షుడ్ నాట్ అని చెప్పాలి. అప్పుడు యూ షుడ్ నాట్ డియర్ బ్రదర్, యూ షుడ్ నాట్ బైట్ యువర్ నెయిల్స్ అని చెప్పేస్తే చాలు. డియర్ బ్రదర్, ఇట్ ఈస్ బెటర్ నాట్ టు బైట్ యువర్ నెయిల్స్ అని చెప్పి రాసిన ఆన్సరు మీకు వస్తుంది. అప్పుడు మార్క్స్ వస్తాయి. యూ షుడ్ నాట్ బైట్ యువర్ నెయిల్స్ అని రాయాలి. ఇక వాడు ఎప్పుడు చేతి గోర్లు కురుకుతున్నాడు, అది బ్యాడ్ హ్యాబిట్ కాబట్టి యూ షుడ్ నాట్ బైట్ యువర్ నెయిల్స్. డియర్ బ్రదర్, యూ షుడ్ నాట్ బైట్ యువర్ నెయిల్స్ అని చెప్పేసి మనం చెప్పాలి. సజెషన్ అనమాట. సజెషన్ ఇవ్వాలంటే యూ షుడ్ ఉపయోగించండి మీరు. యూ షుడ్ నాట్ బైట్ యువర్ నెయిల్స్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో. లేదంటే డియర్ బ్రదర్, ఇట్ ఈస్ బెటర్ నాట్ టు బైట్ యువర్ నెయిల్స్ అని చెప్పేసి కూడా రాయొచ్చు. ఓకే, సో మనం 27వ ప్రశ్న చూద్దాం. 27వ ప్రశ్న వచ్చేసి మొత్తం ఇక్కడ ఏముందంటే ఓన్లీ సినానిమ్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ బాక్స్లో గమనించారుగా మీరు, ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన క్లూస్ అనమాట, మీనింగ్స్. ఇక్కడ ఏవైతే అండర్లైన్ చేయబడి ఉన్నవో ఈ పదాలకి సినానిమ్స్ అంటే మీనింగ్స్ మనకి ఈ బాక్స్లో ఉన్నాయి. మనం వాటిని రాసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హర్ పేరెంట్స్ అండ్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాడ్ ల్యాండెడ్. ల్యాండెడ్ అనేది అండర్లైన్ చేసింది ఏ, ల్యాండెడ్. దీనికి ల్యాండెడ్ అంటే కమ్ డౌనే కదా, ల్యాండెడ్ అంటే కమ్ డౌనే కదా. కాబట్టి ఇది ఇక్కడ ఇచ్చేసాడు. దాని మీనింగ్ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ గమనించవచ్చు మీరు దాని మీనింగు. ల్యాండెడ్ అంటే ఇక్కడ ల్యాండెడ్, దీనికి కమ్ డౌన్, అదే మీనింగ్, దాన్ని రాయటమే. 27వ ఇది 27వ ప్రశ్న. 27A కమ్ డౌన్. 27A కమ్ డౌన్ అనమాట దాని మీనింగ్. నెక్స్ట్ బి చూద్దాం. బి ఏంటిది? ఏ హెడ్ ఆఫ్. ఇక్కడ గమనించండి, ఏ హెడ్ ఆఫ్ అని ఉంది ఇక్కడ, చూసారా? ఇదిగోండి ఏ హెడ్ ఆఫ్. ఏ హెడ్ ఆఫ్ అంటే ఎదురుగా అని అర్థం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కదా. ఇక్కడ మీనింగ్ ఉంది చూడండి, రెండోది ఇన్ ఫ్రంట్ ఆఫ్. నెక్స్ట్ మూడోది సి ఏంటి అంటే బెకనింగ్ అన్నాడు. స్ట్రిల్లీ, బెకనింగ్. స్ట్రిల్లీ అంటే షార్ప్లీ, బెకనింగ్ అంటే ఇన్వైటింగ్. ఇక్కడ ఇచ్చాడు చక్కగా మీనింగ్స్, మనం వాటిని చూసుకోవచ్చు. తర్వాత 28వ ప్రశ్న చూద్దాం. 27 సినానిమ్స్ మీనింగ్స్ ఇచ్చాడు. 28 ఏమో ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు, యాంటనిమ్స్. ఇదిగోండి యాంటనిమ్స్, రైట్ ద యాంటనిమ్స్ అన్నాడు. యాంటనిమ్స్ అంటే ఇది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఇక్కడ ఏమి క్లూస్ ఏమి ఇవ్వలేదు, మీనింగ్స్ ఏమి ఇవ్వలేదు, కాకపోతే మనం ఓన్గా రాయటమే. ఫర్ ఎగ్జాంపుల్ హోప్లెస్ అని ఉన్నాడు. హోప్ఫుల్, హోప్లెస్ దీని మీనింగ్. దీనికి ఆపోజిట్ వర్డ్ హోప్లెస్ అంటే దానికి మీనింగ్ ఆపోజిట్ ఏమవుద్ది? హోప్ఫుల్ అవుద్ది, అంతే కదా. నెక్స్ట్ బి ఏమి ఇచ్చాడంటే ఎవ్రీవేర్, నోవేర్. ఎవ్రీవేర్ అని ఇచ్చాడు, దానికి ఆన్సర్ నోవేర్, ఆపోజిట్ నోవేర్. అలాగే ఇక్కడ చూడండి సి ఏమి ఇచ్చాడు? సి వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు డెత్ అన్నాడు. డెత్, లైఫ్. లైఫ్ అండ్ డెత్ అంటాం కదా, లైఫ్ డెత్. డెత్ అని ఇచ్చాడు, దానికి ఆపోజిట్ లైఫ్. నెక్స్ట్ సెల్ఫిష్నెస్ అన్నాడు. చూసారు, చాలా సింపుల్గా ఇచ్చాడు. సెల్ఫిష్నెస్, సెల్ఫ్లెస్ కదా. సెల్ఫిష్నెస్ దీనికి ఆపోజిట్ ఏమవుద్ది? సెల్ఫ్లెస్. సెల్ఫ్లెస్. సెల్ఫిష్నెస్ అన్న దీనికి సెల్ఫిష్నెస్ అంటే స్వార్థపరుడు. అలాగే సెల్ఫ్లెస్ అంటే సరిపోద్ది కదా. సింపుల్ అనమాట, చాలా సింపుల్. నెక్స్ట్ ఇక్కడ 20 నెక్స్ట్ ప్రశ్నకి ఏం వెళ్దాం? 29th చూస్తే ఫిల్ ఇన్ బ్లాంక్స్ విత్ ద రైట్ ఫామ్ అన్నాడు. రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. రైట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్. ఇక్కడ దీనికి మనం ఏం రాస్తామంటే ఇక్కడ గమనించండి, ఒక పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో ప్రతి దానికి కూడా ప్రతి బ్లాంక్కి 3 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి.
ఇగో ఇండిపెండెన్సు, ఇండిపెండెంటు, ఇండిపెండెంట్లీ అంటే రైట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ అంటే దీంట్లో రైట్ ఫామ్ ఏదో ఇక్కడ వచ్చే రైట్ ఫామ్ ఏదో మనం అక్కడ దాన్ని రాయాల్సి ఉంటుంది, అదే ఆన్సర్ అవుద్ది. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం ద ఫియర్స్లీ ఇండిపెండెంట్, ఇండిపెండెంటు, ఇండిపెండెంట్లీ, ఇండిపెండెన్స్. ద ఫియర్స్లీ ఇండిపెండెంట్ అన్నాడా? ఇక మనం చూద్దాం. ఇండిపెండెంట్ పీపుల్ ఆఫ్ కూర్గ్, ఇండిపెండెంట్. ద ఫియర్స్లీ ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ ఇక్కడ రాయాల్సిన ఇండిపెండెన్స్ కాదు, ఇండిపెండెంట్లీ కాదు, ఇండిపెండెంట్. ఓకే, ఇండిపెండెంట్, ఇండిపెండెంట్. ద ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్ ఆఫ్ కూర్గ్ ఆర్ పాజిబ్లీ, పాజిబుల్, పాజిబిలిటీ ఆర్ పాజిబుల్ ఆర్ పాజిబిలిటీ అక్కడ ఏది వస్తుంది. అలాగే యాజ్ ఆన్ స్టోరీ, స్టోరీ గోసా గోనా, అలాగే వెంట ఇక్కడ అంతా కూడా ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టుంది కాబట్టి గో ఆర్ గోస్, స్టోరీ గోస్, యాజ్ వన్ స్టోరీ గోస్. ఏ పార్ట్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఆర్మీ మూవ్డ్ సౌత్ అలాంగ్ ద కోస్ట్ అండ్ సెటిల్డ్ వెన్ రిటర్న్ బికేమ్ ప్రాక్టికల్లీ, ఇంప్రాక్టికల్లీ, బికేమ్ ఇంప్రాక్టికల్, ఇంప్రాక్టికల్, ప్రాక్టికల్ కాదు, ప్రాక్టికల్లీ కాదు, ఇంప్రాక్టికల్, ఇంప్రాక్టికల్. ఒకసారి వీటి మీనింగ్స్, వీటి యొక్క ఆన్సర్స్ చూద్దాం మనం. ఒకసారి వీటి ఆన్సర్స్ ఒకసారి మనం చూద్దాం. చూసినట్లయితే మనకి అర్థమైపోద్ది. 29వ ప్రశ్న కదా, ఈ 29వ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఓకే 29th. ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికి ఇండిపెండెంట్, పాజిబ్లీ, గోస్, ఇంప్రాక్టికల్. చూసారా మనం పెట్టిన ఆన్సర్లన్నీ కూడా కరెక్టే. ఇండిపెండెంట్, పాజిబ్లీ, గోస్, ఇంప్రాక్టికల్, ఇంప్రాక్టికల్. ఓకే, అలాగే మనం మన నెక్స్ట్ ప్రశ్న 30వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 30వ ప్రశ్న మనం చూసినట్లయితే 30th క్వశ్చన్. కంప్లీట్ ద వర్డ్స్ విత్ ప్రీఫిక్స్, సఫిక్స్. చాలా సింపుల్ అండి ఇది. ప్రీఫిక్స్, సఫిక్స్, ప్రీఫిక్స్లు, సఫిక్స్లు. ఫ్రీడమ్ ఈజ్ డివిజిబుల్ అన్నాడు. ఇండివిజిబుల్, అన్డివిజిబుల్, అన్డివిజిబుల్, ఇండివిజిబులా, ఇండివిజిబుల్. నెక్స్ట్, ఐ ఫినిష్డ్ మై పోమ్ అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఎఫ్యుఎల్లా, ఎఫ్యుఎల్ ఒక్కళ్ళే ఉంటుంది, 2 L's కాదు. కాబట్టి దానికి మనం చాలా క్లియర్గా ఆన్సర్ అయ్యింది. నెక్స్ట్, ఫైండ్ ద రాంగ్ స్పెల్ట్ వర్డ్ అన్నాడు. రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇందులో 4 పదాలు ఇచ్చాడు. ఇక్కడ 4 పదాల్లో ఒకటి తప్పు స్పెల్లింగ్ ఉంది. ఈ రెండింటిలో కూడా, రెండింటికి 2 మార్కులు. ఇంజెన్యూటీ కరెక్టే. ప్రాస్పరస్ స్పెల్లింగ్ తప్పు ఉంది. PROSPEROUS కదా, ప్రాస్పరస్, అది ప్రాస్పరస్. ఎంపరర్ కరెక్టే, కస్టమర్ తప్పు కరెక్టే. నెక్స్ట్ 2వ దాంట్లో కండక్టర్ కరెక్టే, సప్పర్ కరెక్టే, అకంపెనీడ్, ప్రెజుడీస్, DICE ఉండాలి, DISE ఉంది ఇక్కడ ప్రెజుడీస్కి. ఓకే, అది తప్పు కాబట్టి అది మనం కరెక్ట్ చేసి రాయటమే. నెక్స్ట్ 32 చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ అన్నాడు. డిక్షనరీ ఎంట్రీ అంటే డిక్షనరీ పదం ఒకటి ఇచ్చాడు. ఇక్కడ డిక్షనరీ పదం ఒకటి ఇచ్చాడు. ఈ పదానికి కింద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇదిగోండి, ఇదో ప్రశ్న. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ హ్యూమానిటీ. ఇక్కడ హ్యూమానిటీ అనే పదం ఇచ్చాడు. డిక్షనరీ ఎంట్రీ దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అన్నాడు. ఇక్కడ నౌన్ అని చూసారా బ్రాకెట్లో, అదే నౌన్ అని రాస్తే ఆన్సర్ వస్తుంది. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ద హ్యుమానిటీ. హ్యుమానిటీకి సినానిమ్ ఏంటి అన్నాడు. ఇక్కడ ఆపోజిట్ వర్డ్ ఇచ్చాడు, OPP. అలాగే సినానిమ్ ఇచ్చాడు, SYN అంటావు. సినానిమ్కి కైండ్నెస్, కైండ్నెస్ కదా, సినానిమ్ ఏముంది ఇక్కడ, కైండ్నెస్ అని ఉంది. ఈ కైండ్నెస్ అనేది ఆన్సర్ అవుద్ది అనమాట 2వ ప్రశ్నకి. ఓకే, అది రాసి సరిపోదు. నెక్స్ట్ 33వ ప్రశ్న చూడండి. ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్స్ అన్నాడు. యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్స్ అంటే కింద 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, వాటిని ఉపయోగించి ఒక సెంటెన్స్ రాయమన్నాడు. ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ మూవ్ అప్ అన్నాడు. దీనికి ఒక ఈ మూవ్ అప్ అనే దాన్ని ఉపయోగించి ఒక సెంటెన్స్ రాయాలి. అలాగే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇంకోటి ఇచ్చాడు, కాట్ మై ఐ, గెట్ సంబడీస్ అటెన్షన్ అన్నమాట, కాట్ మై ఐ అంటే. కాబట్టి ఈ 2 పదాలు ఉపయోగించి సెంటెన్స్లో ఉపయోగిస్తే దానికి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 34వ ప్రశ్న. 34వ ప్రశ్న ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. లుక్ ఫర్, బ్రేక్ డౌన్, ప్లగ్ ఇన్, కెప్ట్ బ్యాక్, వీటి అర్థాలు ఇచ్చాడు పక్కన. వాటిని మనం మ్యాచ్ చేసి రాయటమే. ఇది Cనా, ఇది Dనా, లేకపోతే ఇది Aనా, ఇది Bనా, అట్లా మీరు ఆన్సర్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత దీంతో మనకి ఏమైపోయింది అంటే పార్ట్ B అయిపోయిందండి, గ్రామర్ పార్ట్ మొత్తం. ఇక్కడ పార్ట్ C ఉంది, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడండి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే, ఇన్ ద లెసన్ మేడం రైట్స్ ద బస్ అనే లెసన్ ఉంది కదా, మేడం రైట్స్ ద బస్ అనే లెసన్ ఉంది కదా మనకి.
ఈ మేడం రైడ్స్ ద బస్ అనే లెసన్లో వల్లీ హ్యాస్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు ట్రావెల్ ఆన్ ఏ బస్ టు టౌన్. ఆ పిల్లకి వల్లీ అనే పాప చాలా అంటే టౌన్కి వెళ్ళాలి బస్సులో అనే కోరిక ఉంది బాగా. వన్ డే షీ ర్యాన్ ఆఫ్టర్ ద బస్ అండ్ గాట్ ఆన్ ద బస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కండక్టర్. షీ బాట్ ఎ టికెట్ ఆల్సో. వైల్ జర్నీ షీ టాక్స్ టు దట్ కండక్టర్ లైక్ ఏ మెచ్యూర్ పర్సన్. ద కండక్టర్ ఆల్సో మేక్స్ ఫన్ ఆఫ్ హర్ బిహేవియర్. ఆమె చక్కగా బస్సులో ఎక్కుద్ది, కండక్టర్తో చాలా హ్యాపీగా మాట్లాడద్ది, ఇదంతా జరుగుద్ది కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ రాయాలి అంటున్నాడు. సంభాషణ, పాజిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ వల్లీ అండ్ ద కండక్టర్. ఓకే, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఏ సంభాషణ జరగకూడదు, అది మీరు ఊహించి రాయటమే, సొంతంగా రాయటమే. కండక్టర్ ఏమన్నాడు, వల్లీ ఏమంది, కండక్టర్ ఏమన్నాడు, వల్లీ ఏమంది. అలా ఒక 10 నుంచి 15 టర్న్స్ ఆఫ్ డైలాగ్స్ రాస్తే మీకు మంచి మార్కులు, 10 మార్కులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీటి ఆన్సర్ చూద్దాం ఒకసారి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సంబంధించి ఈ కాన్వర్జేషన్ ఆన్సర్ ఒకసారి చూద్దాం. మనం ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఇక్కడ గమనించండి, ఇదిగోండి ఈ ఆన్సర్ చూడండి ఒకసారి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సంబంధించి ఆన్సర్ కండక్టర్కి అలాగే వల్లీకి మధ్య జరిగిన పాజిబుల్ కాన్వర్జేషన్ ఇదండి ఆన్సర్. ఇదిగోండి కండక్టర్, హే లిటిల్ మేడం, వాట్ బ్రింగ్స్ యూ టు ద బస్ ఆల్ అలోన్, వేర్ ఆర్ యూ హెడెడ్ అంటే అడిగాడు. మేడం ఎక్కడికి వచ్చారు మీరు, ఇక్కడికి రావడం, బస్సు ఎక్కడానికి కారణం ఏంటి, ఒంటరిగా రావడానికి కారణం ఏంటి, ఇక్కడికి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు ఐఎమ్ గోయింగ్ టు ద టౌన్, ఐ హ్యావ్ సేవ్డ్ అప్ ఫర్ దిస్ ట్రిప్ అండ్ ప్లాన్డ్ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్. నేను టౌన్కి వెళ్ళాలనుకుంటున్నాను, దానికోసం డబ్బులు కూడా పోగు చేశాను అని చెప్పేసి అంటాను. అప్పుడు కండక్టర్ ఏమంటే, ఓ ఏ లిటిల్ గర్ల్ విత్ ఏ బిగ్ ప్లాన్, ఈ చిన్న పాప అయినప్పటికీ చాలా మంచి గొప్ప ప్లాన్తో ఉందే అని చెప్పేసి నాకు ఇంప్రెస్ అవుతున్నాను, చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అతను అంటాడు. ఇట్లా కాన్వర్జేషన్ జరిగింది. ఇదిగోండి ఎన్ని కాన్వర్జేషన్ జరిగి, 1 2 3 4 5 తర్వాత ఇక్కడ చూడండి 6 7 కాన్వర్జేషన్స్ రాశాడు. అలాగే ఒక 7 8 కాన్వర్జేషన్ రాశాడు. మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో 10 నుంచి ఒక 15 లోపు రాయండి, అప్పుడు మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటంటే డైరీ ఎంట్రీ ఇచ్చాడండి. డైరీ ఎంట్రీ 35Bలో 35వ ప్రశ్న 36 37 కదా, ఈ 3 ప్రశ్నల్లో చాయిస్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో 2 క్వశ్చన్లు ఇస్తాడు ఏబీలు. మీరు ఏదైనా ఒకటి రాసి సరిపోద్ది. 35 36 37 3 క్వశ్చన్లు రాయాలి, 3 10 30 మార్కులు. ఓకే, ఇందులో చాయిస్ కూడా ఉంటాయి, మీ ఇష్టం. ఇక్కడ 35B ఏమి ఇచ్చాడు, డైరీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ డైరీ ఎంట్రీ క్వశ్చన్ ఎలా అడిగాడు చూద్దాం. ఈ డైరీ ఎంట్రీ క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 35B కదా. In the lesson, The Black Aeroplane, the narrator started his journey in his old Dakota aeroplane, France back to England. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్ వస్తూ ఉన్నాడు డకోటా ఎయిర్ప్లేన్లో. మన యొక్క రైటరు హీ వాంటెడ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ఇంగ్లాండ్లో బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నాడు. సడన్లీ ద స్టోమ్ క్లౌడ్స్ కవర్డ్ ద స్కై, ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు వచ్చేసాయి. బట్ హీ కంటిన్యూడ్ హిస్ జర్నీ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ లైక్ ఏ రేడియో కంపాస్ ఏమి లేకపోయినా కానీ అతను ఆ మేఘాల మధ్యగా జర్నీ స్టార్ట్ చేశాడు. ఇట్ వాజ్ సచ్ ఎ టెరిబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద నేరేటర్. అది చాలా ప్రమాదకరమైనటువంటి బాధాకరమైనటువంటి భయం పుట్టించేటువంటి సంఘటన అనమాట. అప్పుడు ఇమాజిన్ దట్ యు ఆర్ ద నేరేటర్ అండ్ రైట్ ఎ డైరీ ఎంట్రీ. ఆ సమయంలో నీ ఫీలింగ్ ఏంటి, ఆ రోజు నీ డైరీ ఎంట్రీ రాయమన్నాడు. డైరీ ఎంట్రీ ఫార్మేట్ మీకు తెలుసు కదా, ఒకసారి నేను చెప్తాను. ఇక్కడ ఆ ఫార్మేట్, దాని ఆన్సర్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది డైరీ ఎంట్రీ ఫార్మేట్. రాసేటప్పుడు ఇక్కడ డే టు టైం వేయాలి ఫస్ట్, అంటే రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడే డే టు టైం వేయాలి. ఇక్కడ చూడండి డే టు టైము, తర్వాత డియర్ డైరీ అని రాశాడు. తర్వాత ఏం రాశాడు ఇక్కడ చూడండి, మొత్తం మ్యాటర్ అంతా. టుడే వాజ్ ద మోస్ట్ టెరిఫైయింగ్ ఎట్ మెరాక్యులస్ ఎక్స్పీరియన్స్. తన అనుభవాన్ని డైరీలో రాసుకుంటున్నాడు. మోస్ట్ టెరిఫైయింగ్ ఎట్ మెరాక్యులస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ యాజ్ ఐ ఫ్లూ మై ఓల్డ్ డకోటా అక్రాస్ ఫ్రాన్స్. ద స్కై సడన్లీ డార్కెండ్ విత్ స్టోమ్ క్లౌడ్స్. ఐ కుడ్ నాట్ సీ ఏ థింగ్. అండ్ టు మేక్ మ్యాటర్స్ వర్స్, I had no radio, compass or guiding equipment. Despite the odds, I decided to keep flying, hoping for a miracle. Suddenly, a black aeroplane appeared beside me. Its pilot gestured for me to follow, and I did so, relying on his guidance through the storm. Eventually, I landed safely, but when I looked around for the mysterious plane, it had vanished. Today, to this day, I wonder who that pilot was. Was it luck, fate, or something divine?
అప్పుడు అనుకుంటున్నాడు, నేను ఉన్నట్టుండి ఎవరో వేరే బ్లాక్ ఏరోప్లేన్లో వచ్చారు, నన్ను కాపాడారు. ఆ వ్యక్తి ఎవరు? అతను ఒక దేవుడా, లేకపోతే వేరే పైలట్టా, లేకపోతే అది నా డెస్టినీనా, లేకపోతే నా లక్కా అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. ఇది ఇలా డైరీ తన అనుభవాన్ని రాసాడనమాట ఇక్కడ. అట్లాగే మీరు ఏ డైరీ అడిగినా కానీ ఆ డైరీకి అడిగిన దాని ప్రకారం రాయాలి. ఓకే, నెక్స్ట్ మనం వేరే ప్రశ్నకి వెళ్ళిపోదాం. 36వ ప్రశ్న. 36లో ఏమి ఇచ్చాడంటే, 36లో ఇక్కడ గమనించండి, ద పీపుల్ ఆఫ్ ద ఏపీ హ్యావ్ విట్నెస్డ్ హౌ ద ఇన్సెసెంట్ రైన్స్ దట్ లాస్టెడ్ ఫర్ మెనీ డేస్ కాజ్ ద ఓవర్ఫ్లో ఆఫ్ బుడమేరు రివలెట్. ఇక్కడ గమనించారా మీరు? బుడమేరు వాగు పొంగిపోయి విజయవాడ మొత్తం మునిగిపోయింది కదా, ఆ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. అరౌండ్ ద సిటీ ఆఫ్ విజయవాడ, ఇమాజిన్ యూ ఆర్ ద వన్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ దిస్ అన్ఎక్స్పెక్టెడ్ క్యాటాస్ట్రఫీ. అంటే డేంజరస్ కండిషన్ అన్నమాట క్యాటాస్ట్రఫీ అంటే. అండ్ రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అబౌట్ ద అన్టోల్డ్ వోస్ ఇట్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ ద సిటిజన్స్ ఆఫ్ విజయవాడ. అంటే ఆ బుడమేరు వరదల వలన సిటీ ప్రజలు ఎంత కష్టపడ్డారు, ఎంత బాధపడ్డారు అనేది నీ తెలియజేస్తూ నీ ఫ్రెండ్కి లెటర్ రాయమన్నాడు. ఇది పర్సనల్ లెటరు. ఓకే, ఈ పర్సనల్ లెటరు మరి ఎలా రాశారు? దీని ఆన్సర్ ఒకసారి చూద్దాము. దీని ఆన్సర్ చూపిస్తాను. ఈ పర్సనల్ లెటర్ ఎలా రాశాడో చూడండి. ఇగోండి, లెటర్ టు ఎ ఫ్రెండ్. చూసారా? లెటర్ టు ఎ ఫ్రెండ్ అబౌట్ ఫ్లడ్స్ ఇన్ విజయవాడ అని చెప్పేసి, ఇగో రోహిత్ శ్రీ సాయి ఏపీఎంఎస్ పాతపట్నంలో ఉన్న రోహిత్ శ్రీ సాయి రాస్తున్నాడు ఈ లెటర్. డేటు డియర్ ప్రేతంకి రాస్తున్నాడు ఈ లెటర్, తన ఫ్రెండ్ పేరు ఇది. ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ వెల్. ఐఎమ్ రైటింగ్ టు షేర్ యూ ద హారిఫిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద రీసెంట్ ఫ్లడ్స్ ఇన్ విజయవాడ కాజ్డ్ బై ద ఓవర్ఫ్లోయింగ్ బుడమేరు రివలెట్. The incessant rains turned the city into a nightmare. Streets were submerged, houses were destroyed, and people lost their belongings and loved ones. ఇక్కడ చూసారా, చాలా ఇంట్రెస్టింగ్గా రాశాడు. The government and volunteers worked tirelessly, but the devastation was immense. Families are still struggling to build their lives. It was a heartbreaking sight to see children crying and elderly people stranded. చక్కగా ఇట్లా రాశాడు. ఇట్లా రాసిన తర్వాత లాస్ట్లో చూసారా, ఇక్కడ ఏం రాశాడు లాస్ట్లో? యాక్చువల్గా ఇది పర్సనల్ లెటర్ కాబట్టి ఈ పక్కన అడ్రస్ కూడా ఉండాలి, పైన అడ్రస్ సింపుల్గా మెన్షన్ చేశాడు. కాబట్టి ఇక్కడ మీరు ఓల్డ్ ఫార్మేట్ మనకు తెలుసు, ఇక్కడ యువర్స్ ట్రూలీ రోహిత్ శ్రీ సాయి అని చెప్పేసి రాశాడు. కానీ ఇది ఇటు పక్కకి అలాగే ఇక్కడ అడ్రస్ రాయటం మర్చిపోకండి. నెక్స్ట్ స్పీచ్ అండ్ గర్ల్ ఎడ్యుకేషన్. ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. 36B ఏమి ఇచ్చాడంటే స్పీచ్ అండ్ గర్ల్ ఎడ్యుకేషన్, ఆడపిల్లల చదువు గురించి ఒక స్పీచ్ రాయండి అన్నాడు. ఇది స్పీచ్ ప్రిపరేషన్కి సంబంధించి రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. చూసారా, 36లో B అనమాట ఇది, స్పీచ్ అండ్ గర్ల్స్. ఓకే, స్పీచ్ అండ్ గర్ల్స్, స్పీచ్ ప్రిపరేషన్ అన్నమాట ఇది 36B. 36B అయితే 36 ఏమి ఇచ్చాడు? 36A లెటర్ ఇచ్చాడు. 36B స్పీచ్ ఆన్ గర్ల్, ప్రిపేర్ ఏ గర్ల్ ఎడ్యుకేషన్ గురించి ఒక స్పీచ్ రాయమన్నాడు. రెస్పెక్ట్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తాక ముందు విష్ చేస్తాం ఆడియన్స్ని. అట్లాగే ఆడియన్స్ని విష్ చేసి తర్వాత మనం చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్ కట్గా ఎలా చెప్పేయాలి. మీకు కావాలంటే ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి క్లోజ్లో చూసుకోండి. దాని తర్వాత మీరు కావాలంటే చదువుకోండి, రాసుకోండి. నేను మీకోసం ఇక్కడ ఒక 2 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ ఆపుతాను వీడియోని. అలా లేదంటే మీరే వీడియోని చూస్తూ పాజ్ చేసుకుని చక్కగా రాసుకోండి. ఓకే, ఇక్కడ ఎట్లా రాశారో చక్కగా చూసుకోండి, రాసుకోండి. ఓకే, నెక్స్ట్ 37B పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద టేబుల్. ఒక టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్ గురించి టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఉపయోగించి పారాగ్రాఫ్ రాయాలి. ఒకసారి ఆ క్వశ్చనే చూపిస్తాను మీకు నేను. క్వశ్చన్ చూడండి, 36A వచ్చేసి లెటరు, 36B వచ్చేసి గర్ల్ ఎడ్యుకేషన్ గురించి స్పీచ్ రాయమన్నాడు. ఇంకోటి గర్ల్ ఎడ్యుకేషన్ గురించి స్పీచ్ 37. తర్వాత 37A వచ్చేసి ఏమి ఇచ్చాడు? WH క్వశ్చన్స్ ఉంటాయండి. 37A WH క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ అండర్లైన్ చేసిన ఈ యొక్క ప్రేజ్లు ఉన్నాయి కదా, ఈ ప్రేజ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేటట్టుగా మనం WH క్వశ్చన్ వాట్, విచ్, వెన్, వై, హౌ అనే ఈ పదాలతో WH క్వశ్చన్ ప్రిపేర్ చేయాలి. ఇక అండర్లైన్ చేసిన పదము ఆన్సర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్రిలియంట్ సైంటిస్ట్ దో హీ వాజ్ రాదర్ ఏ లాలెస్ పర్సన్. అప్పుడు మనం లాలెస్ పర్సన్ అనే దాన్ని అండర్లైన్ చేశాడు. అప్పుడు ఏం రాయొచ్చు మనం? వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ వాజ్ అని రాయొచ్చు కదా, వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్ అని చెప్పేసి రాయొచ్చు కదా. అట్లాగే వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ద సైంటిస్ట్ ఈజ్ అని రాయొచ్చు కదా.
అట్లాగా ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేయాలి. వాట్, వెన్, విచ్, వై, హౌతో క్వశ్చన్స్. అప్పుడు లాలెస్ పర్సన్ అనే ఆన్సర్ వస్తుంది. లేకపోతే హౌ వాజ్ ద సైంటిస్ట్ అని రాసిన హీ వాజ్ ఏ లాలెస్ పర్సన్ అనే ఆన్సర్ వస్తుంది అనమాట. అది మనం అండర్లైన్ చేసిన ఈ పదం మనకి ఆన్సర్ వచ్చేటట్టుగా క్వశ్చన్ తయారు చేయాలి. అట్లా 5 క్వశ్చన్ తయారు చేయాలి. దీనికి 10 మార్కులు ఇస్తాడు. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ ఇచ్చాడు చూడండి, 37B లాస్ట్ ప్రశ్న అనమాట. ఇక్కడ టేబుల్ ఇచ్చాడు. టేబుల్లో ఇన్ఫర్మేషన్ని క్రోడీకరిస్తూ మనం అనలైజ్ చేసి చక్కగా అందులో ఇన్ఫర్మేషన్ రాయాలి. పారాగ్రాఫ్ రూపంలో దాంట్లో ఉన్న మ్యాటర్ని పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. ఏమని రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ద గివెన్, ఇక్కడ చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అన్నాడు. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అన్నాడు కదా. ఇక్కడ చూడండి, ఇదిగోండి, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఇట్ అన్నాడు. ఇక్కడ ఏం టేబుల్ ఇచ్చాడు? టేబుల్ చూడండి ఒకసారి, నేమ్ చూడండి. ఇంటర్నెట్ యాక్టివిటీస్ బై ద ఏజ్ గ్రూప్, అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎంత ఇంటర్నెట్ వాడుతున్నారు అనేది ఇచ్చాడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ న్యూస్, ఏజ్ గ్రూప్ వాళ్ళు న్యూస్ చూసేవాళ్ళు. ఇక్కడ చూసారా, ఈ పక్కనేమో న్యూస్ చూసేవాళ్ళు, ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్ళు, డౌన్లోడ్స్కి, ప్రొడక్ట్ రీసెర్చ్కి ఎంతెంత వాడుతున్నారు, ఏ ఏజ్ వాళ్ళు. 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళు 10 సంవత్సరాలు న్యూస్ చూడటానికి ఎంత వాడుతున్నారు? 76 అంట ఏజ్ గ్రూప్. 40 ఇయర్స్, 50 ఇయర్స్, 60, 70 ఇయర్స్ ఉన్నవాళ్ళు, ఇట్లా 70 ఇయర్స్, 60 ఇయర్స్, 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు న్యూస్ ఎంత చూస్తున్నారు? 70%, 74, 71, 75. అలాగే ఆన్లైన్ గేమ్స్ 10 ఇయర్స్ ఉన్నవాళ్ళు 81% నెట్ వాడుతున్నారు. 54% 20 ఇయర్స్ వాళ్ళు. 37% ఇంటర్నెట్ 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు గేమ్స్ ఆడటానికి వాడుతున్నారు. అట్లాగే 70 ఇయర్స్ ఉన్నవాళ్ళు గేమ్స్ ఆడటానికి 32% ఇంటర్నెట్ వాడుతున్నారు. అట్లాగే డౌన్లోడ్స్కి ఎంత వాడుతున్నారు అనేది చక్కగా ఇచ్చారు. అలాగే ప్రొడక్ట్ రీసెర్చ్కి ఎంత ఇచ్చారు, ప్రొడక్ట్ రీసెర్చ్ ఎంత, డౌన్లోడ్స్ ఎంత, ఇదంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. ఇది లాస్ట్ ప్రశ్న. ఒకసారి దీని ఆన్సర్ కూడా చూసేద్దాం. ఇక్కడ చూద్దాం దీని ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, అక్కడ ఇచ్చేసాడు కదా ఆన్సర్. ఇదిగోండి టేబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించి ఆయన రాయటం జరిగిందనమాట. ఓకే, ఎస్, ఇదిగోండి, పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద టేబుల్ అని చెప్పి ఇచ్చాడు కదా. పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద టేబుల్ అని చెప్పేసి అంత చక్కగా పారాగ్రాఫ్ చూడండి. ద టేబుల్ షోస్ ఇంటర్నెట్ యాక్టివిటీ బై ఏజ్ గ్రూప్ అన్నాడు. అలాగే గెట్టింగ్ న్యూస్ ఈజ్ కన్సిస్టెంట్లీ పాపులర్ అక్రాస్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్ విత్ పర్సంటేజెస్ రేంజింగ్ ఫ్రమ్ 70% to 76%. ఆన్లైన్ గేమింగ్ ఈజ్ మోస్ట్ ఫేవరబుల్లీ బై ద టీనేజర్స్ 81%. అలాగే బట్ ఇట్స్ పాపులర్లీ డిక్రీజ్డ్ విత్ ఏజ్ డ్రాపింగ్ టు 25% ఇన్ ద 50s and 32% ఇన్ ద టీనేజర్స్. బట్ ఇట్స్ పాపులర్లీ డిక్రీజ్డ్ విత్ ఏజ్ డ్రాపింగ్ టు 25% ఇన్ 50s. అట్లా డౌన్లోడింగ్ కంటెంట్ ఈజ్ ఆల్సో మోర్ కామన్ అమాంగ్ యంగర్ గ్రూప్స్ విత్ 52% ఆఫ్ టీనేజర్స్ డౌన్లోడింగ్ కంపేర్డ్ టు ఓన్లీ 6% ఆఫ్ పీపుల్ ఇన్ దైర్ 70s. 70% ఉన్నవాళ్ళు, అంటే 70 ఇయర్స్ ఉన్నవాళ్ళు డౌన్లోడ్కి తక్కువ వాడుతున్నారని చెప్పేసి రాశారు. ఇట్లా మొత్తం పారాగ్రాఫ్ మొత్తం చక్కగా అందంగా రాశారు. ఇట్లా మీరు కూడా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీరు కూడా మీకు ఈ ఆన్సర్స్ కావాలి అంటే ఒకసారి జూమింగ్ చేసుకోండి. నేను ఒకసారి మీకు ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపించేస్తాను. మీరు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ చూసుకున్నారు, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సరు అనేది ఇక్కడ మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. నేను చూడండి, ఫస్ట్ ప్రశ్న ఇదిగోండి, ఇవి ఆన్సర్స్. ఓకే, ఈ ఆన్సర్ చూసుకోండి ఒకసారి. ఇదిగోండి ఫస్ట్ పారాగ్రాఫ్ ఆన్సర్స్, నేను స్పీడ్గా రెండో పారాగ్రాఫ్ ఆన్సర్స్, మూడో పారాగ్రాఫ్ ఆన్సర్స్, అలాగే పై చార్ట్ ఆన్సర్స్, అలాగే రీఅరేంజ్ అంటే జంబుల్ సెంటెన్స్ ఆన్సర్ 17వ ప్రశ్న. నెక్స్ట్ చూడండి, 18వ ప్రశ్న దగ్గర నుంచి అన్ని 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, ఇక్కడ చూడండి 27, ఇటు పక్కన 27, 28, ఓకే 29, 30, 31, 32, 33, 34 ప్రశ్నలు ఈ టేబుల్లో. ఇక 35వ ప్రశ్న, 35 కాన్వర్జేషన్ అన్నాం కదా, చూసుకోండి. మీరు కావాలంటే దీన్ని రాసుకోండి, నో ప్రాబ్లం. కాన్వర్జేషన్ 35B ఏ, అది 35B డైరీ ఎంట్రీ చూసుకోండి, ఇదే ఆన్సర్. నెక్స్ట్ 36A లెటర్ రైటింగ్, పర్సనల్ లెటర్. ఇది పర్సనల్ లెటర్ ఫార్మేట్ ఆల్రెడీ మీకు చెప్పుకుంటారు కదా, అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ 36B స్పీచ్ ఆన్ గర్ల్ ఎడ్యుకేషన్ గురించి స్పీచ్ చూసుకోండి.
నెక్స్ట్ 37B లాస్ట్ది 37A ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్. చూడండి ఎంత సింపుల్గా ఇచ్చాడు. 5 క్వశ్చన్లు. వాట్ వాజ్ గ్రిఫిన్ రేదర్ అన్నాడు. బ్రిలియంట్ సైంటిస్ట్ త్రో హీ వాజ్. అతను అంటాడంటే అనేది ఇచ్చాడు. వాట్ డిడ్ గ్రిఫిన్ డూ ఇన్ రివెంజ్? వాట్ డిడ్ హీ హ్యావ్ టు డూ టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్? వాట్ డిడ్ హీ బికమ్? వాట్ డిడ్ హీ లీవ్ యాజ్ హీ వాక్డ్? చక్కగా ఇచ్చారు ఆన్సర్లు. WH క్వశ్చన్. ఈ 5 క్వశ్చన్లు రాసినందుకు ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు. ఈ 5 క్వశ్చన్లకి 10 మార్కులు. నెక్స్ట్ అందులో చాయిస్ ఉందిగా. పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద టేబుల్ ఇచ్చాడు. పారాగ్రాఫ్ రాయమన్నాడు. టేబుల్ ఇన్ఫర్మేషన్ని చక్కగా ఇదిగో ఇంత పారాగ్రాఫ్ రాశారు. మహా అయితే ఒక హాఫ్ పేజీ పైన వస్తుందేమో. మీరు పేజీ మొత్తం రాయండి, ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఈ క్వశ్చన్ పేపరు, దానికి సంబంధించిన ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.